క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా, మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2 ది రూల్. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఖచ్చితంగా బాహుబలి, RRR రికార్డులను బద్దలు కొడుతుందని ట్రేడ్ పండితులు ముందే అంచనా వేశారు. వారు చెప్పినట్లుగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది పుష్ప 2. 2 రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ వసూళ్లతో అల్లు అర్జున్ తన పేరిట సరికొత్త రికార్డులు సృష్టించాడు. 3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి పుష్ప ది రైస్ యావత్ దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అంటూ తెలుగు ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ ఎదురు చూశారు. దీనికి తెరదించుతూ పుష్ప 2 ది రూల్ దూసుకొచ్చాడు సుకుమార్. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ రావు రమేష్, జగత్ బాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. టీజరు, ట్రైలర్స్, పోస్టర్స్తో భారీ హైప్ రావడంతో ఇందుకు తగ్గట్టుగానే పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్కి విపరీతమైన పోటీ నెలకొంది. తద్వారా ఏకంగా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 620 కోట్ల షేరు, 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ టార్గెట్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 థియేటర్లో రిలీజ్ అయిన పుష్ప 2 తొలి రోజు ఏకంగా 294 కోట్ల పైగా ఓపెనింగ్స్ రాబట్టి కుమ్మి పడేసింది. రెండో రోజు 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, మొత్తంగా 400 కోట్ల పైగా వసూలు రాబట్టాడు అల్లు అర్జున్. అయితే తెలుగులో కంటే హిందీలో సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి ఈ సినిమాకి అని చెప్పుకోవచ్చు. హిందీ బెల్ట్లో ఏకంగా 150 కోట్ల పైగా వసూలు రాబట్టి బాలీవుడ్ని షేక్ చేస్తున్నాడు బన్నీ. 2 రోజుల కలెక్షన్స్ని పరిశీలిస్తే బాహుబలి పార్ట్ 1 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 358 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. తర్వాత RRR, బాహుబలి ఉండగా ఇప్పుడు ఆ రికార్డుని పుష్ప 2 తిరగరాసింది. 2 రోజుల్లోనే ఏకంగా 425 కోట్ల కలెక్షన్తో విధ్వంసం సృష్టించింది. ఇక మూడో రోజు శనివారం వీకెండ్ కావడంతో మధ్యాహ్నం నుంచి అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. సి క్లాస్ సెంటర్లో కూడా ఫస్ట్ సెకండ్ షోలకి సాలిడ్ బుకింగ్స్ అందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్లు, హిందీలో 75 కోట్లు, తమిళనాడులో 10 కోట్లు, కర్ణాటకలో 8, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్లు చొప్పున మూడో రోజు ఇండియా వైడ్గా 130 కోట్లు రాబట్టింది. దీనికి ఓవర్సీస్ కలెక్షన్స్ 20 కోట్లతో మొత్తం వరల్డ్ వైడ్గా 150 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టాడు అల్లు అర్జున్. తద్వారా 3 రోజుల వరకు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 520 కోట్ల వసూలు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక 4వ రోజు ఆదివారం కావడంతో కలెక్షన్స్ భారీగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. దాంతో ఈ సినిమా ఫైనల్ ఎండ్ గ్రాస్ వచ్చేసరికి 2,000 కోట్లు ఖచ్చితంగా వెళ్ళిపోతుందని ప్రభాస్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, రాజమౌళి కానీ, దంగల్ తర్వాత ఆమీర్ ఖాన్ కూడా చైనాలో ఆ సినిమా ఆడడం వల్ల 2,000 కోట్లు అయింది. కానీ బాహుబలి 2 కానీ ఏమీ సాధించినటువంటి ఒక భారీ రికార్డును సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ చాలామంది అందుకోవడం కష్టం అంటున్నారు. 2,000 కోట్లు సాధిస్తుంది పుష్ప 2 అనుకున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. 2,000 crores అని మీరు కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది నమ్ముతున్నారో పుష్ప 2 2,000 crores కలెక్ట్ చేస్తుందని. కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి.